Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యుణ్ణి. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి అతిపెద్ద సమస్య, చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యతో దీనికి మందులు లేవని ఎన్నో వాడి సంవత్సరాల తరబడి వాడడం అవసరం లేదు. కానీ ఆధునిక విజ్ఞానానికి వస్తే ఈరోజు అనేక రకాల మందులు వాడి ఆ యొక్క సమస్య తీరక గతించిపోతున్నటువంటి వాళ్ళు మనం ఎంతోమంది కూడా రోజు చూస్తూనే ఉన్నాం. దీంట్లో స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నటువంటి ఒక తప్పు అయితే, రెండోది ఏ తప్పు లేకపోయినా సరే కొంతమంది పూర్వజన్మ పాప కృత్యం రోగరూపేణ బాధ్యతం అన్నట్టుగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అదే లివర్ సమస్య. ఇక్కడ చూడండి, ఇది లివర్. దీనికి లివర్ జాండీస్ అని, లివర్ సిరియాసిస్ అని, లివర్ ఇన్ఫెక్షన్ అని అనేక రకమైనటువంటి సమస్యలతో ఈ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికి చెక్ పెట్టాలంటే మొట్టమొదటిగా మనం గ్రామాలలో దర్శనమిస్తున్నటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే అది నేల ఉసిరి. ఇది గుప్పిడి ఆకు తెచ్చుకొని, దాంతోపాటు ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు 3, అదేవిధంగా పెప్పర్ అంటే మిరియాలు ఒక 3 వేసి మెత్తగా నూరి ఒక గోళీ సైజు ఒక 3 గోళీలు చేసుకొని మజ్జిగతో మాత్రమే సేవిస్తూ ఖాళీ కడుపు ఉదయాన్నే చేస్తూ వచ్చి, సత్యము తప్పినా పత్యము తప్పకూడదు. ఉప్పు కానీ మాంసాహారాలు కానీ మసాలాల ఐటెం పూర్తిగా కారం ఉప్పుని పూర్తిగా నిషేధించుకోవాలి. ఆరోగ్యానికంటే మహాభాగ్యం ఏదీ లేదండి. మీ ఆరోగ్యం కుదుట పడిందంటే మళ్ళీ ఆ తర్వాత ఏమైనా తినచ్చు. ఆరోగ్యం పాడు చేసుకొని మంచాన పడితే మీరు ఏమీ తినలేరు, జీవితం కూడా అంధకారం అయిపోతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, ఇది ఆముదం చెట్టు అండి. ఇది ఆముదం చెట్టు అంటే తలకు పెట్టుకుంటారు కదా, ఒక ఆముదం చెట్టు. ఈ ఆకు ఎండిపోయింది. మీరు చూడాలంటే ఆముదం చెట్టు అందరికీ అపరిచితమే. ఇవి కూడా లేతగా ఉన్నటువంటి 3 ఆకులు తీసుకోండి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు 3, మరొకటి మిరియాలు ఒక 3 మెత్తగా నూరుకొని ఇది కూడా గోళీ సైజు 3 గోళీలు చేసుకొని ఉప్పు వేయనటువంటి మజ్జిగలో ఎట్టి కారణం చేత కూడా ఉప్పు అనేది పూర్తిగా నిషేధించాలి. ఒక గోళీ వేసుకొని మజ్జిగతో ఆ విధంగా 3 ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోండి. సత్యం తప్పిన పత్యం తప్పకుండా పాటించండి. మీకున్నటువంటి లివర్స్ జాండీసు, అన్ని రకాల జాండీసు పటాపంచలు అయిపోతుంది. దీంతోపాటు లివర్కి సంబంధించిన కొన్ని సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మరి లివర్ సిరియాసిస్ నుంచి బాధపడుతుంటారు. గారకాయ ముళ్ళ చెట్టు ఉంటుంది మనకు, అడవుల్లో రోడ్ల పక్కన కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి నిమ్మకాయలాగా ఈ సైజుతో కాయలు ఉంటాయి. గారకాయ అని లోపల ఒలిసినట్లయితే చింతపండులాగా ఉంటుంది. దీన్ని తీసుకొని కొద్దిగా సున్నం వేసి మెత్తగా నూరండి. దీన్ని గోళీ సైజు చేసుకొని, అంటే బఠానీ గింజంత గోళీలు చేసుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటల ఈ గోళీ వేసుకుంటూ, దీంతోపాటు మీరు మజ్జిగని సేవిస్తే ఉప్పు లేకుండా పథ్యం ఆచరించినట్లయితే ఈ సమస్య తీరుతుంది. అలా కాదండి, మాకు ఆల్రెడీ వచ్చి 4-5 ఏళ్ళు అయింది, మేము ఇంకా హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ పొందుతూనే ఉన్నాము అంటే అనే వాళ్ళకు మా దగ్గర శాస్త్రీయంగా తయారు చేసినటువంటి
కొన్ని భస్మాలు సింధూరాలతో తయారు చేసినటువంటి గోళీలు తయారు చేసాం. వారి అందరికీ ఒకేలాగా ఉండదండి. శరీర తత్వాన్ని బట్టి కూడా మందులు మార్చడం జరుగుతుంది. మీరు దగ్గరికి రాకుండానే ఫోన్ ద్వారా నాకు మందులు కావాలంటే మాత్రం ఇవ్వలేం. ఎందుకంటే మీకు మనిషిని చూడకుండా, శరీర తత్వం తెలుసుకోకుండా, వ్యాధి తీవ్రత తెలియకుండా మందులు పొందడం అనేది స్వయం కృత మళ్ళీ మీరు చేసినటువంటి తప్పే అవుతుంది, కానీ అది మంచిది కాదు. ఒకవేళ నిజంగా మీకు సమస్య ఉండి మీలో నిజంగా ఇటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళు అయితే ఒక్కసారి వచ్చి కలిసి మీరు మీ శరీర తత్వాన్ని తగినటువంటి మందులు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. దీర్ఘకాలికంగా ఎంతో కాలం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి నయం కానటువంటి సమస్యకు కూడా మా వద్ద ఈ యొక్క లివర్ సమస్యలకు మందు కలదు, సంప్రదించండి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. పూర్తిగా పథ్యాన్ని ఆచరించేటట్లుంటే మాత్రము మీరు చేస్తున్నటువంటి అలవాట్లు పొరపాట్లు అన్నీ కూడా పూర్తిగా నిలిపేసి మందును పొందాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.